నిజామాబాద్ జిల్లా బోధన్లో అనుమానిత ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. స్థానిక పోలీసుల సహకారంతో బుధవారం తెల్లవారుజామున బోధన్ పట్టణంలో ఎన్ఐఏ పట్యాల పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా యెమెన్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనుమానితుడిని బోధన్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పీటీ వారెంట్ పై ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్తోల్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటు ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే రాంచీలో అల్లలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లయితే సమాచారం రావడంతో హసన్ డానిష్ ను అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా తనిఖీలైతే చేపడుతున్నారు. ఢిల్లీలో మరో ఉగ్రవాదినైతే అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో తెలంగాణలోని బోధన్ పట్టణంలో ఎన్ఐఏ అధికారులు గాలింపు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు ఉగ్రమూకలు కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో అనుమానిత ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతుందనే చెప్పాలి. నిజామాబాద్ లో ఉగ్రమూకను అయితే అరెస్ట్ చేసినట్లు సమాచారం. రాంచీలో అల్లలు సృష్టించడానికి ఈ ఉగ్రమూకలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడం జరుగుతోంది. నిజామాబాద్ లో అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, గుడ్ ఈవినింగ్ మేడం. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఉగ్రవాదుల అలజడి అనేది కలకలం లేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నారు. అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు విడుదల చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా తెలియపరచలేరు, ఉన్నతాధికారులు తెలియపరచలేరు. కానీ పూర్తిగా దర్యాప్తు సంస్థలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులతోని పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నట్టు జల్లరపడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న బోధన్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం వారిని విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.